సందర్భాల్లో 2 సందర్భాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం అంతా పోస్టర్లు. దేనికి సిద్ధం? సిపిఎస్ దేనికి? ఇందాక బాలశౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు. ఆయన చెప్పేది అబద్ధాలైనా అంటే నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు, అది చేయలే. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు ఆయన. అవన్నీ మర్చిపోయాను కన్వీనియంట్గా. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతు లేదు అబద్ధాల లిస్టుకి. జగన్ గారు మీరు బాధపడకండి, మేము వస్తున్నాం, ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి. వస్తాం, ఎన్నికల రంగంలోకి వస్తున్నాం. ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, పాకిస్తాం మాటలతోటి. మాటలు కత్తుల్లా వస్తాయి, మీకు ఇబ్బంది పెడతాయి. భయపడకండి మీరేమి. మీరు లక్షల మందితో సభలు పెట్టుకోండి. స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి. అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది. ప్రతిదీ నేను చాలా అత్యంత అరుదుగా కానీ నిర్ణయించుకోను. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవోనో పెట్టి నిర్ణయం తీసుకుంటాను. 2014లో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే పార్టీ పెట్టాను, అలాగే పార్టీని నడుపుతున్నాం. పార్టీకి నిధులు కాదు కావాల్సింది, పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం. మనందరం పూసలం, మనందరం ఆ భావంతో కట్టబడ్డ పూసలం మనందరం. భావం పోయినప్పుడు పూసలు ఎగిరిపోతాయి. ఎంత బలమైన దండ అవ్వాలంటే జనసేన అది తెంపలేనిది అవ్వాలి. సో భావమే మనం కట్టుబడి, అందుకనే మనకి 7 సూత్రాల దారంతో మనందరం కట్టుబడి ఉన్నాం ఈ రోజున. అదే 7 సూత్రాల ఈ దండకి ఇంకొక మణిహారమైన బాలశౌరి గారు వచ్చారు, ఇంకో మాణిక్యం. మేమందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం, రాష్ట్ర ಭವಿಷ್ಯత్తు కోసం పనిచేస్తాం. ಅನುಕ್ಷಣದ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಹೊಸ ಸುದ್ದಿಗಳ ನೋಟಿಫಿಕೇಶನ್ಗಾಗಿ ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಲೇಟೆಸ್ಟ್ ಅಪ್ಡೇಟ್ಸ್ಗಾಗಿ www.vistaranews.com ವೆಬ್ಸೈಟ್ಗೆ ವಿಸಿಟ್ ಮಾಡಿ. ಅಂಗೈಯಲ್ಲೇ ಜಗತ್ತಿನ ಸುದ್ದಿ ತಿಳಿಯಲು ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ ಆಪ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ.